ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఈ ప్రసిద్ధ శివాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. రామాయణ కాలానికి చెందిన కథ. రామాయణ కాలంలో లంకను జయించి రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వెళుతూ ఈ ప్రాంతం మీదుగా వెళ్లాడని స్థానిక నమ్మకం. శ్రీరామునితో పాటు విచ్చిన వారిలో సుషేణుడు అనే మహానుభావుడుండేవాడు. అతడు వానరసేనకు ప్రధాన వైద్యుడు. ఈ ప్రాంతానికి వచ్చిన సుషేణుడు అరణ్య ప్రాంతం కావడం వల్ల ప్రజలు తీవ్రమైన వ్యాధులతో బాధపడటం, సరైన వైద్య సహాయం లేకపోవడం గమనించాడు. దయాగుణంతో సుషేణుడు శ్రీరాముని అనుమతి తీసుకుని రావివలసలోనే ఉండిపోయాడు. అతడు అడవుల్లో లభించే ఔషధ మొక్కలతో వైద్యం చేశాడు. ప్రజలకు మందులిచ్చి వారిని ఆరోగ్యవంతులుగా చేయడం మొదలుపెట్టాడు. ప్రజలు అతడిని దైవ సమానుడిగా భావించారు. వైద్యం చేస్తూనే సుషేణుడు జింక చర్మం, అజినం ధరించి నిత్యం శివనామ స్మరణ చేస్తూ పరమేశ్వరుడిని పూజిస్తూ క్రమంగా ఘోర తపస్సులో లీనమయ్యాడు. కాలక్రమేణా వైద్యసేవలు తగ్గాయి. తపస్సే అతని జీవితమయ్యింది. ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత సుషేణుడి ప్రాణాలు శివునిలో లీనమయ్యాయి. అతని శరీరం కాలక్రమేణా నశించింది. అక్కడ ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటిమీద మల్లెపూలు, పైగా జింక చర్మం కప్పబడి ఉండిపోయింది. చాలా కాలం సుషేణుడి సమాచారం రాకపోవడంతో శ్రీరాముడు హనుమంతుడిని పంపించి సుషేణుడి సంగతి తెలుసుకోమన్నాడు. హనుమంతుడు రావివలసకు వచ్చి చూసేసరికి అక్కడ మనిషి శరీరం లేదు, జింక చర్మం కప్పబడి ఉంది. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు శ్రీరాముని దగ్గరకు వెళ్లి విషయం తెలిపాడు. శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో కలిసి రావివలసకు వచ్చాడు. శ్రీరాముడు స్వయంగా జింక చర్మాన్ని తొలగించగానే అక్కడ నుండి స్వయంభూ శివలింగం వెలిసింది. శ్రీరాముడు ఆ శివలింగాన్ని దర్శించి పూజలు చేసి పరమేశ్వరుడిని ప్రార్థించాడు. స్థానిక సంప్రదాయం ప్రకారం శ్రీరాముడు పూజ చేస్తుండగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ కనిపించింది. అందుకే ఇది సాధారణ లింగం కాదు, స్వయంభూ సజీవ శివస్వరూపం అని నమ్మకం. మల్లికార్జున అనే పేరు ఎలా వచ్చింది? మల్లెపూలు, మల్లి, అజినం, జింక చర్మం ఈ రెండింటి ఆధారంగా మొదట మల్లికార్జున స్వామి అని పిలిచారు. కాలక్రమేణా అదే మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి చెందింది. ఈ శివలింగం పూర్తిగా ఆకాశం కింద, గర్భగుడి లేకుండా ఎప్పుడూ సూర్యకాంతి పడేలా ఉంటుంది. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జున స్వామి అని పిలుస్తారు.